మన వాళ్ళు రీసెంట్గా ఎర్లీ ఏజ్లో అంటే స్మాల్ ఏజ్లో బాక్స్ ఆఫీస్తో ఆడుకున్న హీరోల పైన వీడియో అడిగారు. ఆ ర్యాంకింగ్స్ ఏంటి అని. ప్రతి హీరో ఒక సర్టెన్ టైంలో ఆ మూవీతో దున్నాడు. ఆ సినిమాలు ఏజ్లు అనేది మాట్లాడుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. 5 రవితేజ. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ సినిమాలు హిట్ అయినా కూడా తన అసలైన క్రౌడ్ పుల్లింగ్, తన అసలైన క్రేజ్ ఈడియట్తోనే తెలిసింది. యూత్ ఆడియన్స్తో అలా ఆడుకున్నాడు అంతే. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు. లోకల్ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. పెద్ద పెద్ద హీరోలకి పోటీ ఇచ్చి తన బాక్స్ ఆఫీస్ పుల్, తన రేంజ్ ఏంటో చూపించాడు విత్ సోలో. ఈడియట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అయినా బ్లాక్ బస్టర్ కొట్టే టైంకి రవణ ఏజ్ 34 పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు. ఇనిషియల్ 3 to 4 ఫిల్మ్స్ ఇద్దరికి మంచి ఫేమ్ తెచ్చినా వాళ్ళ క్రౌడ్ పుల్లింగ్, వాళ్ళకి లెవెల్ ఆఫ్ క్రేజ్ తెలిసింది మాత్రం తొలి ప్రేమ అండ్ ఒక్కడితోనే. ఇద్దరి బ్లాక్ బస్టర్స్ 28 ఏజ్లోనే కొట్టారు. మిగతా టైర్ 1 హీరోతో పోలిస్తే కొంచెం లేటే, బట్ వాళ్ళకంటే డబుల్ ట్రిపుల్ స్టార్డమ్ క్రేజ్ చూశారు. ఒక్కడి గురించి మా మామ వాళ్ళు చెప్తుంటున్నా, అసలు ఆ చార్మినార్ సెట్ ఇట్లా చూసేటోళ్ళు అంట. ఇప్పుడు బాహుబలి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఒకప్పుడు ఆ చార్మినార్ సెట్ అంటే ఒక వండర్, ఒక ఎపిక్లా చూసేటోళ్ళంట. మహేష్ అన్న ఒక్కొక్కసారిగా ఎవరెస్ట్ స్టార్డమ్ క్రేజ్ చూశాడు ఈ సినిమాతో. అండ్ తొలి ప్రేమ, ఆ సాంగ్స్, ఆ మాని, అసలు ఆ యూత్లో అదంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంతా ఇంత కాదు. లవబుల్ మూవీ అంటే లవ్ స్టోరీస్లోనే ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా బిగ్ స్టార్ని చేసింది. 3 ప్రభాస్ అన్నకి ఫస్ట్ 2 ఫిలిమ్స్ సక్సెస్ తేలే. వర్షంతో క్లాష్లో వచ్చి కూడా దట్టు అంజయ్ అండ్ లక్ష్మీ నరసింహ ఇద్దరు అప్పుడు టాప్ స్టార్స్. ఆ టైంలో వచ్చి తన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో ఇద్దరిని దాటేశాడు. క్రేజ్ డబుల్ అయిపోయింది ఒక్కసారిగా. మరి బాస్ని బాలేని కొట్టడం అంటే మాటలా? అప్పుడు ప్రభాస్ ఏజ్ జస్ట్ 25. ఆ సాంగ్స్కి, అన్న లుక్స్కి, ఆ కట్అవుట్కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. పర్ఫెక్ట్ ఏజ్లో కరెక్ట్ లవ్ అండ్ మాస్ బొమ్మ పడింది. 2 అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్. ఒకరు సెకండ్ ఫిల్మ్తో తన రేంజ్ చూయిస్తే, ఒకరు ఫస్ట్ ఫిల్మ్తోనే. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్ ప్రతిసారి బన్నీ అన్న గంగోత్రితో సూపర్ హిట్ కొట్టినా కూడా ఆయన క్యాలిబర్, ఆయన లెవెల్ తెలిసింది మాత్రం ఆర్యాతోనే. ఒక యాక్టర్ టు హీరో ఏమేమి కావాలో అన్నీ చూపించేశాడు ఆర్యాలో. యూత్ టు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మిస్మరైజ్ అయ్యారు. తన స్టార్డమ్ లెవెల్, తన క్రేజ్ అంతా పెంచుకున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 కుర్రోడు కుమ్మేశాడు అనేసారు అందరూ. ఫస్ట్ టైంకి ట్రోల్ చేసిన వాళ్ళంతా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. అండ్ చరణ్ అన్న డెబ్యూ సినిమా చిరుతతోనే ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టాడు. ఓన్లీ హీరో ఫస్ట్ ఫిలింతో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టడం ఇది ఇంతకంటే మాస్ ఉంటుందా? ఆ ఏజ్లోనే 8 years అల్చెల్ పిచ్చోలయ్యారంతా. చిరుతతోనే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ చూపించాడు. అప్పుడు ఎందరో క్లోజింగ్స్ కూడా లేచాయి. అండ్ నెంబర్ 1 ఎన్టీఆర్. పెన్ను పట్టాల్సిన వయసులో కత్తి పట్టి వేటకు దిగినట్టు దిగాడు సింహాద్రి సినిమాతో. షాకింగ్ అసలు. 20 ఏజ్ రా నరకుడు ఏందని చెప్పి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ ఏజ్లో ఆ రేంజ్ మాస్ అంటే ఎపిక్ అసలు. అప్పుడు A to Z ఆడియన్స్ టర్న్ అయ్యారు. ఆ ఏజ్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆ మాస్ ఏంట్రా అయ్యా అని చెప్పి ట్రూలీ అమేజింగ్. మాస్లో యునానిమస్ అయిపోయాడు తారకన్న. సో ఈ సినిమాలతో అంత తక్కువ ఏజ్లోనే వాళ్ళ లెవెల్ ఆఫ్ పుల్లింగ్తో వాళ్ళ క్రేజ్ని, ఫ్యాన్ బేస్ని, స్టార్డమ్ని పెంచుకున్నారు. ఈ సినిమాలు వాళ్ళ ఫిల్మోగ్రఫీలోనే మేజర్ మైల్ స్టోన్స్ అండ్ టర్నింగ్ పాయింట్స్ అయ్యాయి. సో అది గైస్ మ్యాటర్. వేరియస్ ఏజెస్లో మన హీరో లెవెల్ చూపించిన సినిమాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని, మూవీస్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, నెక్స్ట్ వీక్ ఒక క్రేజీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. సో స్టే ట్యూన్డ్. మరి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.